జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్లి టీడీపీ శ్రేణులపైన కర్రలు రాళ్లతో దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరై ఇలా బయటకు వచ్చేయటం విమర్శల పాలవుతుంది. కనీసం గంటపాటైనా విచారించకుండా సరైన ప్రశ్నలు వేయకుండా అత్తారింటికి వచ్చిన అల్లుడికి ఇచ్చిన మర్యాద తరహాలో నోటీస్ ఇచ్చాం, పిలిపించాం, ప్రశ్నించాం అన్నట్టుగా విచారణ మొక్కుబడిగా సాగడం పైన టీడీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నారు. ఉదయం 10:30కు రావాల్సిన జోగి రమేష్ తాపీగా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారంటే పోలీసులంటే జోగికి ఎంత నిర్లక్ష్యమో మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వాటిపైన చంద్రబాబును కలిసి నిరసన తెలిపేందుకు వెళ్ళానంటూ సమాధానం ఇచ్చారు. నిరసన తెలపడానికి కర్రలు రాళ్లు కావాలా? దర్యాప్తు అధికారిని శ్రీదేవిరావు టీడీపీ కార్యకర్తలపై దాడి చిత్రాలను చూపిస్తే జోగి నోరు మెదపలేదట. ఈ కేసులో జోగి రమేష్ చెప్పిన సమాధానాలు వింటుంటే పోలీసు విచారణ అంటే ఆషామాషిగా ఉండదేమో అనిపిస్తుంది. ఇదంతా ఒకెత్తైతే రెడ్ బుక్ పేరుతో మహా అయితే ఇంకో ఏడాది పాటు మా పైన కేసులు పెట్టగలరు, ఆ తర్వాత అది ఎక్కడుంటుందో అంటూ జోగి రమేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటే ఆయన ఈ కేసును ఎంత లైట్ తీసుకున్నారో చెప్పుకోవచ్చు. రెచ్చిపోతున్న వైసీపీ నేతల్ని తాట తీయడం, కేసులు పెట్టి బొక్కలో తొయ్యడం చంద్రబాబు ప్రభుత్వానికి చేత కాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అనుమానించాల్సి వస్తుంది. మాపై కేసులు పెడితే మహా అయితే 2-3 నెలల్లో జైల్లో ఉంచగలరు, అంతకుమించి ఏం చేస్తారో అంటున్నారంటే వీళ్ళ బలుపు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ మీరు అధికారంలో ఉంటారనుకోవటం భ్రమే అంటూ తమ అధినేత జగన్ తరహాలోనే జోగి మాట్లాడారు. ఇప్పటికైనా పోలీసులు తమ సత్తా చూపించకపోతే జోగి లాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు.